టు 9+ న్యూస్. అది అలాంటి ఇలాంటి దొంగతనం కాదు, లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని చేసిన భారీ చోరీ, అది కూడా జైల్లో ఉండి ఓ బడా క్రిమినల్ వేసిన పక్కా స్కెచ్. అతను జైల్లో నుండే ఏకంగా ఓ నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. కరీంనగర్ లోని పిఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ నేర చరిత్ర, అతని యాక్టివిటీస్ విని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఈ గోల్డ్ థీఫ్ జైలు నుండే ఏకంగా 400 కిలోల గోల్డ్ దోచుకున్నాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. మే 3న కరీంనగర్ లో జరిగిన పిఎంజే జ్యువెలరీ భారీ దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తుపాకులతో వచ్చిన దొంగలు జ్యువెలరీ షాపులో ఉద్యోగులపై కాల్పులు జరిపి దాదాపు 1.6 కిలోల బంగారం, వజ్రాల ఆభరణాలతో ఉడాయించారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే పోలీసులు నిందితులను గుర్తించి వాళ్ళని పట్టుకున్నారు. కానీ ఈ విచారణలో సుబోధ్ సింగ్ పేరు బయటపడడంతో ఈ కేసులో ఊహించని మలుపు తిరిగింది. పిఎంజే కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుబోధ్ సింగ్ ఏం చేశాడు, అతను నేర సామ్రాజ్యం ఎలా విస్తరించాడో ఇప్పుడు చూద్దాం. బీహార్ లోని పూర్ణియా జైలులో ఖైదీగా ఉన్న సుబోధ్ సింగ్ అక్కడి నుండే కరీంనగర్ దోపిడీకి పక్కడబందీగా ప్లాన్ చేశాడు. అతను స్వయంగా దోపిడీలో పాల్గొనకపోయినా అతని ఆదేశాలతో ఈ చోరీ జరిగిందని పోలీసులు డిసైడ్ అయ్యారు. సుబోధ్ సింగ్ తన నేరాలకు లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీని వాడుకుంటున్నాడు. తన ముఠా సభ్యులను కంట్రోల్ చేయడానికి, వాళ్ళకి అసైన్మెంట్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక ఎన్క్రిప్టెడ్ మొబైల్ అప్లికేషన్ అంటే యాప్ ను కూడా వాడుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? ఇది నమ్మలేని నిజం. ఈ యాప్ ద్వారా ముఠాలోని ప్రతి సభ్యుడికి ఎవరి పని వాళ్ళకి కేటాయిస్తాడు. ఒకరి పని మరొకరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడతాడు సుబోధ్ సింగ్. అంతేకాదు ఈ ముఠా సభ్యులకు నెలవారీ జీతాలు, పనితీరు బట్టి బోనస్లు కూడా చెల్లిస్తాడట. పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం సుబోధ్ సింగ్ ముఠా ఇప్పటి వరకు మునపురం, తనిష్క్ లాంటి ప్రముఖ సంస్థల నుండి దాదాపు 400 కిలోల బంగారాన్ని దోచుకుంది. అంటే ప్రస్తుతం మార్కెట్లో దాని విలువ 600 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. ఇంత భారీ ఎత్తున దోపిడీలు చేయించాడంటే టెక్నాలజీని ఎంత పక్కడబందీగా వాడుతున్నాడో అర్థమవుతుంది. సుబోధ్ సింగ్ చదివింది 10th క్లాస్ మాత్రమే, కానీ అతని క్రిమినల్ మైండ్ దాన్ని పక్కడబందీగా అమలు చేసే తీరు ఓ ఇంటెలిజెంట్ పర్సన్ ని గుర్తు చేస్తాయి. బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లో అతనిపై బోల్డన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ దోపిడీ జరిగిన తర్వాత పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. నిందితులను పట్టుకొని విచారించగా సుబోధ్ సింగ్ పేరు బయటపడింది. వెంటనే కరీంనగర్ పోలీసులు కోర్టు అనుమతితో మే 28న పీటీ వారెంట్ పై సుబోధ్ సింగ్ ను బీహార్ లోని పూర్ణియా జైలు నుండి తెలంగాణకు తీసుకొచ్చారు. చర్లపల్లి జైలుకు తరలించి కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారించారు. ఇతని కస్టడీ ఈ నెల 26న ముగిసింది. సుబోధ్ సింగ్ గ్యాంగ్ యాక్టివిటీస్ పరిశీలిస్తే దోపిడీ చేయడానికి, గోల్డ్ తరలించడానికి, మళ్ళీ దాన్ని అమ్మడానికి, ఇలా ప్రతి పనికి వేర్వేరు టీమ్స్ పనిచేస్తాయి. దోచుకున్న బంగారాన్ని జనరల్ గా పశ్చిమ బెంగాల్ లేదంటే బీహార్లో కరిగించి అక్కడి నుండి నేపాల్కు తరలిస్తారు. ఇది ఒక భారీ అంతర్రాష్ట్ర నేర ముఠాగా పోలీసులు గుర్తించారు. సుబోధ్ సింగ్ కస్టడీలో పోలీసులకు అనేక కీలక విషయాలు బయటపెట్టాడు. అతని గ్యాంగ్ కేవలం దోపిడీలకు మాత్రమే పరిమితం కాదు, తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి పకడ్బందీగా ప్లాన్స్ అమలు చేస్తుంది. జైలు నుండి అధికారులు, పోలీసులు, లాయర్లు సహా ఎవరైనా తమకు సహకరిస్తే భారీగా డబ్బులు చెల్లించడానికి రెడీ అవుతారు. సహకరించకపోతే వాళ్లపై దాడి చేయడం లేదంటే హత్య చేయడానికి కూడా వెనుకాడని పోలీసులు విచారణలో తేలింది. అందుకే కరీంనగర్ పోలీసులు సుబోధ్ సింగ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడైతే ఖైదీని సింగల్ బ్యారక్ లో ఉంచే అవకాశం ఉంది. దాంతో అతను తోటి ఖైదీలను ప్రభావితం చేయలేడు. ఇప్పుడు ఈ కేసు తెలంగాణ పోలీస్ అకాడమీలో కేస్ స్టడీగా తీసుకుంటున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సుబోధ్ సింగ్ క్రిమినల్ మెథడ్ మోస్ట్ డేంజర్ అని అర్థమవుతుంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు, లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది.
సుబోధ్ సింగ్ నేర విధానంపై మరింత విశ్లేషణ చేస్తే అతని గ్యాంగ్ లో చేరిన వారికి ఒకరి గురించి మరొకరికి తెలియకుండా చూసుకోవడం అతని ప్రత్యేక వ్యూహాల్లో ఒకటి. ఇది పక్కా ప్రొఫెషనల్ నేరముఠాలాగా పనిచేస్తుంది. గోల్డ్ చోరీ, ట్రాన్స్పోర్ట్స్, అమ్మకం ఇలా 3 దశలకు వేరు వ్యక్తులు ఉండడం వల్ల ఒకరు పట్టుబడినా మొత్తం సమాచారం బయటపడదు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాల నేతృత్వంలోని బృందం చాకచక్యంగా వ్యవహరించి రోజుల వ్యవధిలోనే బీహార్ జైల్లో ఉన్న సుబోధ్ సింగ్ స్కెచ్ కు సంబంధించిన కీలక ఆధారాలను కోర్టు ముందు ఉంచి అతని తెలంగాణకు తీసుకురావడం నిజంగా ప్రశంసనీయం. ఇది ఏదో సాధారణ దోపిడీ కేసు కాదు. నేర ప్రపంచంలో మోడర్న్ టెక్నాలజీ యాప్ ఆధారిత వ్యవస్థను వాడుకోవడం చూస్తే బాలీవుడ్ వాళ్ళకి బడా బడ్జెట్ సినిమా తీయడం ఖాయంగా కనిపిస్తుంది. సుబోధ్ సింగ్ క్రిమినల్ స్టోరీ చూస్తే మన సమాజంలో నేరాలు ఎంత మోడ్రన్ గా మారాయో తెలియజేస్తుంది. జైల్లో ఉండి కూడా ఓ క్రిమినల్ తన ముఠాను నడపడం, మోడ్రన్ యాప్లను ఉపయోగించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. అయితే కరీంనగర్ పోలీసులు ఈ కేసును ఛేదించి కీలక సూత్రధారిని పట్టుకోవడం ద్వారా నేరగాళ్లకు ఒక గట్టి హెచ్చరిక పంపారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలను అరికట్టడానికి పోలీసులు కూడా మోస్ట్ పవర్ఫుల్ టెక్నాలజీ నాలెడ్జ్ ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.